బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా. నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరా నీ చిత్ర. మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు. పో. తూదీనే అమ్మ జీవితం. పళ్ళులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానిత రోయ్, వాడి ధరణి కంటే ముందు నానితని చూసి వచ్చా. ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మ తనకుండా చూసుకోరే. నానిత, ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసిగిపోయి ఉన్నారు మ్యా. గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసినంట. తీసుకో. తూని అయ్యా, సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటొచ్చినావనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. వెజ్జా నాన్ వెజ్జా? చల్, హట్. కాకా 4 స్పెషల్ చాయ్. నాకు బూస్ట్. ఓకే. వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎగ్జైట్మెంట్? కుంపదీసి ధరణి గాని మాట్లాడిందా ఏంది? మాట్లాడమే కాదురా, కాన్వర్ట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, రేపటి నుంచి కంటిన్యూ చేసుకో అందరా. వారిని తన మీద జాలతో ఉంటుందిరా, ప్రేమతో కాదు. మీదవా? రే పతంజలి, ఏదో ఫీల్తో అంది కదరా, అచ్చాలి నాకు. నీది కేవలం కాఫీ పార్టీరా. నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మ కర్రీగా. ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది. మీరందరూ నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే. ఏందబ్బా ఇది? All is well, all is well. నవ్వింది. రిప్లై ఇస్తా. ఏదో రాచండి రాజేసింద్ర. క్యాచ్ ఎవ్వడు జుల్లా. మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా, మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా ఏడుకొండలు కూడా షిరిడి వాస. చూసించాలిగా ఓపెన్ చేయవా? చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, షాక్తో ఆగిపోగలవు. ఫ్రూట్ డైట్ లో ఉందేమో. రే షాక్ అవకరా, నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకుని వాసన చూసుకో. చూసారా? ఈరోజు అటో ఇటో తెలుసుకుంటా. ఏమ్రా సర్పం, ఏం కావాలి? నీ కాళ్ళకి చెప్పులు ఏం లేవు కదా? అరే ఏం లేవురా బై, గిరాక్ టైం. ఏం కావాలో జల్దీ చెప్పు. ఓసిన ఎడ్డనిత, నువ్వు బత్తాయి తొక్కలేసినా మాడికాయ పిక్కలేసినా నేను సక్కంగా ఒక్కటే మాట చెప్పాండా, ఐ లవ్ యూ. నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం. నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది. ఏమంటావు? ఏమో ఏంది మీ మడుతుంది?
నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్. వెళ్ళా తొక్క మన ట్రెండ్ని ఫాలో అవ్వద్దు, సెట్ చేద్దాం. పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యా? నాకు పెళ్ళొద్దంది నీతోరా గోలే. మళ్ళీ గిస్వంటి నకరాలు చేసినవో తుక్కడలు తుక్కడలు వేసి పొయ్యిలో పెడతా. Passengers on Malaysian Airlines MH0253, MH0253 are kindly... కొత్తగా డ్రెస్ ఏంటమ్మా? నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ? డోంట్ వరీ, నేను అంత ఈజీగా పడను. ఏంటి పేట అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు. డోంట్ వరీ. అదిగో హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? హాయ్. ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది? పూర్ణ ఏంటే బాగా చిక్కినట్టున్నావు కదా, చూసారా ఆంటీ? పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు. లగేజ్ ఏదిరా? చెల్లెలకి ఏం తెలియదా? తీసుకురాకపోవడం ఏంటి నాన్న? అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. ఏందిరా వాడట్లా? ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సమ్ముకునే వాడిలా ఉన్నాడు? తను యుఎస్ లో మా చెఫ్. షెఫా? యప్. గద్వాల నుంచి నాన్నే పంపించాడు. హాయ్ అయ్య గారు. హాయ్ గాయ్స్, హోప్ ఈజ్ ఆల్ వెల్. ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు? అదండమ్మా. ఇక పోదామా బెట్ట? చల్. హాయ్, ఐమ్ పూర్ణం, అన్నపూర్ణ. ఐఎమ్ సత్తి, అన్నవరం సత్తి. మీ పేరులోనే రైస్ ఉంది. అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. పల్లీలు అబ్బా, కంటికి కనిపిస్తే పాపమే, తినకపోతేనే పాపం. ధరు టైం అవుతుంది. వాళ్ళిద్దరు వస్తారులే. సరే రా, త్వరగా రా. కమాన్ రే, కమాన్. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయలాగా. నువ్వు కట్టము. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు?
బేబీ కూసో. కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను వాళ్ళని ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా. ఏంద్రాబాయ్ నీ బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ. అన్న కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మ చెల్లి గోళీలు వేసుకున్నా అన్న. నా బేబీ టూ నచ్చినాయి అంటారా? సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. పెద్దన్నయ్య హాయ్, హౌ ఆర్ యు? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులన్నయ్య ఈ ఫేస్ టైమ్ లో? ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు, నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ అవును రాదారు, నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా. ఇంకొన్ని రోజులు I-20 వస్తుంది. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్నన్నయ్య ఎక్కడా? నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని. థర్టూ ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఇవ్వు. ఏం చేస్తాడు, ఎప్పట్లాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. 1 minute నానా. పెద్దన్నయ్య హాయ్ పెద్దోడా, బాగున్నావారా? ఏంటి నాన్న సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట, చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా. 1 మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆగా భయ్. ఒసై బుడ్డి, పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గుహ పెట్టుకోరాదే, అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి? గంతలేమ్మా, రేపో మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు. అంటే అబద్ధం. నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏవే నువ్వు ఊరుకోవే. అయ్యో. హాయ్ రవి. హాయ్ సార్. ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి? రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్. నేనే చూసుకొని వచ్చాను. ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా. చాలా మంచి పని చేసావు. యునో ఇన్ ఎ వే యు ఆర్ హెల్పింగ్ మీ. హెల్ప్ దేవుంది సార్, చేతులుంటే చేయొచ్చు. కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి. మీలా. కరెక్ట్గా చెప్పావు బాబు. నేను సాయంత్రం వస్తాను సార్. ఓకే క్యారీ ఆన్. హాయ్ ధర్ని, హౌ ఆర్ హాయ్ యు? అంకుల్. హాయ్ అంకుల్, చూసారా నేను కూడా వచ్చాను. ఫైన్. నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి. ఏ ఫుడ్ బుక్స్? ఇదొకటి, ఎప్పుడు ఫుడ్ పిచ్చే. ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి. ఎక్కడ తెప్పించారు అంకుల్? జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు. స్ట్రేంజ్, ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా? యు నో వాట్, హీఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ. అక్షరం కనపడితే ఆగిపోతాడు. అయితే ఒకసారి కలవాల్సిందే. అంకుల్, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను. ష్యూర్, దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా. ఓకే అంకుల్. అమృతం కురిసిన రాత్రి. ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాశాడే? చదువుతావా? ఆహా. అందుకే రాయలేదు. హ్యాపీగా నడిచేవాళ్ళం కదే, కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి?
నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది. నీకు దండం పదవే. ఏ బనానాస్ చూడవే ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో. కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే, కడుపు కాకలైనప్పుడే తినాలి. బాగుందే, ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం. బాబు మేడం ఒకడేసి నువ్వు అసలే మేడం తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు. ఇవైతే 100 మేడం. మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అమ్మో అయితే తినండి. మేడం బిల్. ఏంటయ్యా బిల్ ఇచ్చేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్లు వేయొద్దని? పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది. వట్టి పేపర్లు వేస్తే మాకేమొస్తుంది? అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా? ఇష్టం అంటే వేయించుకోండి, లేకుంటే లేదు. బాత్రూంలో పేపర్ ఎవడో చదవమన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రే దానికి పేపరు? మొత్తం గీసి పెట్టింది చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. మా ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు. నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళని ఏడుంచాలా ఉంచాలని చెప్పేది. నేను ఆ పేపర్ తాలుకోలేదక్క. హా? నిజంగానా? నిజమక్క, బామ్మ మీరొట్టు. నా మీద ఒట్టేంది? మొదటి నష్టపదానా? అసలే రేపో మాపో పోయేడు దాన్ని. నిన్ను చెవులు విండాలే. తయారవుతారు అందరు కోంపాలు. 1 2 3 4. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. హ? నా గురించా? 5.5 అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగొచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? హే పేపర్ బాయ్. ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐఎమ్ సారీ అండి. యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో, అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నానా? అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి? రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో. ఒక మెరుపాయి మెరిసింది, చిరు చిగురాయి విరిసింది, ఏదో మాయ చేసినది,
ఎదగాయపరిచినది వెల్లువై వెల్లువై ముంచినది వెల్లువై వెల్లువై ముంచినది వెల్లువై వెల్లువై ముంచినది వెల్లువై వెల్లువై ముంచినది ఓ తన చూపే హిమమైంది తన నవ్వే సుమమైంది తన అడుగే అయిందో నది ప్రవహించినది నన్ను ముంచినది తన పలుకే తెలుగైంది తన పిలుపే వెలుగైంది తన పేరే కవితైంది ఓ తన తీరే భవితైంది తనే నాకొక లోకమైంది వెల్లువై వెల్లువై ముంచినది వెల్లువై వెల్లువై ముంచినది వెల్లువై వెల్లువై ముంచినది వెల్లువై వెల్లువై ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు. నువ్వు టెన్షన్ పడకమ్మా. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు? ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా, ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే. వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారాల్లో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న? పొద్దున ఆఫీస్లో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది. అంత పని ఎలా చేసిందయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది. ఇంతలో పెళ్లి దగ్గర పడింది, అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట. ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చంపుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా. అయితే ఒప్పుకోండి నాన్న.
ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్? అనుకున్నా వాడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే గిట్లాంటిదేదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా. ఏం ఆలోచిస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత, అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను, అంతే. పోయి పేపర్ బాయ్ అంటే చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి, బ్రదర్ వెనకుండాలి, భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న. పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలిసినవాడు నాన్న. భవిష్యత్తు బాగుంటుంది. సరే బేటా, మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అవుతుందిరా. ఏం పర్లేదే, రా. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? నమస్తే సార్, బాగున్నామండి. బాబు, ఆటో అయినా పంపించరా? ఆయన మా ఫాదర్ సార్. గంతేలే, కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు? అయినా నాకు ఓ ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్. కూర్చోండి. కూర్చోండి అమ్మా. అరే అరే అరే, అదేంది పైన కూర్చోండి? ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఏంది? ఇది మన ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి. పర్లేదు సారు, కింద. అరే సోఫాలో కూర్చోండి. చెప్పు బాబు, కూర్చోండి ప్లీజ్. సారు, నేను ఒక ఆటో డ్రైవర్ని సారు. నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను. నా కొడుకు సాధారణ పేపర్ బాయ్, వాడి ఇంటి డోర్ వరకే రాగలడు. నా భార్య ఓ వంట మనిషి, ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలదు. అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా. దాంట్లో ఏముందండి, మీ ఇంటికంటే మా ఇంట్లో 2 గదులు 4 గోడలు ఎక్కువ ఉన్నాయి. కానీ మా అమ్మాయి ఒక పేపర్ బాయ్ని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరేషాన్ అయినామండి. కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది. అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. అయ్యో అయ్యో, మీరేంటి అమ్మాయిలు? కూర్చోండి. తీసుకోండి. బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య, ఎండి గ్లాసులో కాఫీ ఇచ్చినావు, ఎత్తుకోవతరేమో చూ. అత్తయ్య. మాకు 3 పిల్లలు.
నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే. ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి. అయ్యో 20 ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు. ఇంకేం కావాలండి? ఇవ్వండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం. మా కొడుకులు ఇద్దరు యుఎస్లో ఉంటారండి. మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. ఇక మేము వెళ్ళొస్తాం సార్. ఉన్న వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఏందే బాగుండేది? ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కారు ఎక్కాలనుకుంటాడు. వీళ్ళేమో కారు ఎక్కాల్సిన పిల్లని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు. రేపో మాపో పోయేటిదని నాకెందుకులే, నా మనవళ్ళు రావాలే, అప్పుడు చెప్తా. ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కాల్చుకుంటున్నావా? పోతావరా? ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ క్రాప్. నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా. తప్పదురా, చెల్లి కోసం. తప్పు చేద్దాంరా చెల్లి కోసం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏంట్రా ఇది? వాట్ ద హెల్ ఇస్ దిస్? యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా? ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా? ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా? ఈ అర్మాని సూట్ వాడికి ఇస్తే చచ్చే దాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టొక్కుని ఇచ్చినా బాగుంది అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది. ఎట్లరా వాడికి ఇచ్చి చేసేది? నీకంటే ముందు పుట్టాను రా. ఆ బాధ, ఆ కోపం, ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు. నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటా ఆంటీ, మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటం అంటే మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు. పైగా హెల్దీ కూడా. అయ్యో, అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. అయ్యో పర్లేదు ఆంటీ, కూర్చోమ్మా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళి రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడ్ మారేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి ఒప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అమ్మానించలేను. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళో ఎవరు తలదించుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. సీతా కళ్యాణ వైభోగమే అసుర కుల కాల. పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా, మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే. ఇల్లు ఆళ్ళే. ఆ లీల్లే అంత టీవీలో ఫీఫోండి. ఫేఫర్ బాయ్ అంట, ఫేఫర్ బాయ్. కుడుకలు పెట్టి పిలిచిన మిమ్మల్ని సఫర్దా కూసాక చెవులు కొరుక్కుంటారు. గుస 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 గుస. అయ్యా, అందరూ వచ్చేసినట్టేనా? మొదలు పెట్టమంటారా? ఒక 2 నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి.
రేయ్ చూసుకొని నడవండిరా. పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. ఇడియట్స్. అగో మాటల్లోనే వచ్చేసిండు. సారీ లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా. అమ్మా నమస్కారం. పంచుకున్నావా? కంగ్రాట్స్ అమ్మా. బావగారు అల్లుడు గారేనా? అవును బావా. చక్కగా ఉన్నాడు. అమ్మ క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణమాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. కాస్త నవ్వండ్రా. శుభకార్యానికి వచ్చారా, చావింటికి వచ్చారా? బావా, తప్పు వాళ్ళది కాదు, నీది. కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితోని మాత్రం చెప్పలేదు నువ్వు. ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు? ఎలాంటి సంబంధాలు తెచ్చాను, ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను. నువ్వన్నింటినీ వద్దు అని పక్కన పెట్టావు. పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా? ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లుడుగా తెచ్చుకోబోతున్నావు. రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి. అమ్ముకుంటుందా నీ కూతురు? అమ్మాయి ఇష్టపడిందిరా. డాడీ, నాకు బావిలోతో కూడా ఇష్టం అంటుంది అమ్మాయి. తోసేస్తావా బావిలోకి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారమే, ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనప గొలుసు మెళ్ళ వేసుకుంటామా? కుక్క మెళ్ళ వేస్తాం కాదు, మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా. ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి. ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య. మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి, లేదంటే మానేయండి. చాలా నమస్కారం రా బాబు. నీవెందుకురా ఏడుస్తావు? నా వల్లే కదా. చూడుదారు, ఉన్నది ఒక్క జీవితం, అది మనకి నచ్చినట్టు బ్రతకాలి. రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? సరే, రవికి ఫోన్ చేయి. అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం. యూఎస్ లో మిస్ అయ్యాం. హ్యాపీయా కదా? బాబు, బేబీని కూడా దోలుకుపోదాం. బేబీయా? కిల్కిల్ భాష నేర్చుకుంటది. కమాందరు, కమాన్ గెటప్ రెడీ. అబ్బా, నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి 1000 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. ఏమైనా తిండామా? ఏ సినిమాకి వెళ్తున్నాగా, మధ్యలో తింటావు కదా. ఈ లోపు తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి? గుడ్ వన్ బేబీ. థ్యాంక్స్ బేబీ. ఏ మొక్కజొన్న పొతులు మస్తుగా ఉన్నాయి. తింటావా బేబీ? తెస్తావా బేబీ? చిన్న బాబు, బాబు టాకీస్ నీరే కదా, నేను తీసుకొని ఉరుకొచ్చేస్తే మీరు పోండి. ఎంకి కోసం ఓ కంకి. కాకా, హౌ మచ్ కంకి? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. సినిమా మంచి హిట్ అయింది కదా. ఏమైందిరా? ఏమైందండి నాన్న? అసలు ఆ మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అది కాదు రబ్బతోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్ల బుద్ధి చెప్పు. గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది. అత్తమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే? అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా? చెప్పు, లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే హే హే, భయపడ్డావు కదా? ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం.
మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య.